అంటే ఇది అప్పలరాజు గారితో పాటు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడతాము, కులాల మధ్య వైషమ్యాలు సృష్టిస్తాం అనుకునే వాళ్ళకి మొదటి ఆఖరి హెచ్చరిక. పరిపాలనలోని విమర్శలు ఉంటాయి, నేను కూడా దాన్ని ఆహ్వానిస్తాను. సద్విమర్శలు, ఆలోచింపరేగించే విమర్శలు. మేము చెప్పిన హామీలు ఏమన్నా అమలు జరగకపోయినా, 6-7 ఏళ్ళప్పుడు కూడా ఎటువంటి నేను చెయ్యకపోయినా హుందాగా ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి. ఏమ్మా శిరీషమ్మ, పలాస మున్సిపాలిటీలో శానిటరీ అన్నావు, ఏది ఇంకా మొదలవ్వలేదు, మంచినీరు ఇస్తా అన్నావు, మొదలవ్వలేదు, రైతులకు నీరు అందిస్తా అన్నావు, మాట్లాడండి. నేను కూడా పట్టుదలగా మీ చేత మాట అనిపించుకోకుండా పరిపాలన చేయాలని ఒక మంచి పట్టుదలతో నేను కానీ, నాకు ఈ 5 సంవత్సరాలు సహకరించి నన్ను ఈరోజు గెలిపించుకొని నాతో పాటు అడుగులేస్తున్న ప్రతి ఒక్క పెద్దలు కానీ అదే మాట మీద ఉంటాం. అంతేగాని కులాలను అడ్డం పెట్టుకొని ఈరోజు సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ పెద్ద మనుషుల పేర్లు కూడా చెప్తానండి. ఒక ఆయన పేరేంటండి, పివి సతీష్ గారు కానీ, ఒక తూముల శ్రీను అన్న వ్యక్తి కానీ, ముఖ్యంగా రాజా శ్రీకాంత్ అని కానీ ఇంకా 2-3 ఉన్నారు. నోటికొచ్చినట్టు మాట్లాడిన దానికి ఎవరైనా ఎందుకు మాట్లాడారంటే మన కులాల మీద దాడి చేసేస్తున్నారని అక్కడ గాంధీ మహాత్ములు ఒకరు కూర్చొని ఉన్నారు మన సెంటర్లో, అక్కడ నిల్చొని వికృత చేష్టలు చేయడం. చాలా స్పష్టంగా చెప్తున్నాను, సేఫ్ పలాస, సేవ్ పలాస. ఈ 4.5 సంవత్సరాలు మాట్లాడితే 104 సెక్షన్స్, 144 సెక్షన్లు పెట్టడం, లేకపోతే కర్ఫ్యూ విధించడం మీ అందరికీ తెలిసిన మాట.